మగ సమానం హ్మ్. అని అంటున్నారు. అవును. ఏమి తేడా చూపించకూడదు. అవును. అంటే మీరు ఆధ్యాత్మికంగా ఏ రకంగా సమానం అనుకుంటున్నారు? సమానత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఆత్మదృష్టితో హ్మ్. అందరూ ఒకటే. వాళ్ళ కర్తవ్యాల నిర్వహణ కోసం భగవంతుడు వాళ్ళ కర్మలను అనుసరించి ఒకరికి స్త్రీ శరీరాన్ని, ఒకళ్ళకి పురుష శరీరాన్ని ఇచ్చాడు. ఇక్కడైతే ఆయన సమాన న్యాయం చేశాడు కదా! అయితే స్త్రీగా పుట్టిన నాకు శాస్త్రం, వేదం కొన్ని కర్తవ్యాలను చెప్పింది. ఇది ధర్మం అని చెప్పింది. దాన్ని నేను తప్పకుండా అనుసరించాలి. భగవంతుడైతే న్యాయకారి. అందరికీ సమానంగా వాళ్ళ కర్తవ్యాలను ఇచ్చాడు. ఈ బయట ప్రపంచంలో సమానమని పోట్లాట అవసరం లేదు. భర్తే బ్రహ్మరథం పడతాడు యోగ్యురాలైనటువంటి తన భార్యకి. ఆ స్థితిని ఆ స్త్రీ సంపాదించుకోవాలి. బిడ్డలు కళ్యాణకారకులు అవుతారు సరైనటువంటి తల్లి పాత్ర పోషిస్తే. మాతగా మారినప్పుడు సమాజం బ్రహ్మరథం పడుతుంది స్త్రీకి. తన పాత్ర తను సరిగ్గా పోషించినప్పుడు ఇక హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడాల్సిన అవసరం స్త్రీకి లేదు. వేదమే సమానత్వం ఇచ్చింది, ఎక్కువే ఇచ్చింది. అంతే కదా. కుశాగ్ర బుద్ధి స్త్రీకే ఉంటుంది కాబట్టి కుశలి తొందరగా గ్రహించగలుగుతుంది, సూక్ష్మంగా తెలుసుకుంటుంది. తను తెలుసుకొని కుటుంబాన్ని రక్షించగలుగుతుంది, సమాజాన్ని కూడా రక్షించగలుగుతుంది. మరి ఈ స్త్రీతో ఎవరిని పోలుస్తాం చెప్పండి. కాబట్టి సమానత్వం కోసము పోరాటాలు అక్కర్లేదండి. మనం ధర్మయుతంగా శాస్త్ర ఉపదేశాన్ని అనుసరించి మన కర్తవ్యాలని, ముఖ్యంగా స్త్రీలం మా కర్తవ్యాలను మేము నిర్వహిస్తే ఎక్కడ కూడా గౌరవానికి తక్కువ లేదు. అయితే ఇప్పుడు స్త్రీలు, పురుషులు ఇద్దరిలో అంటే భార్యాభర్తల్లో కర్తవ్య నిర్వహణ అంటే కుటుంబం పట్ల చూసుకుంటే ఎక్కువ శ్రమ పురుషులకు ఉందంటారా, స్త్రీలకు ఉందంటారా? అది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఆత్మదృష్టితోటి వాళ్ళు కర్తవ్య నిర్వహణలో ఎంతవరకైతే సమర్పితమవుతారో అంతగా బాధ్యత తీసుకుంటారు. అది పురుషుడా స్త్రీనా అని కాదు. జెండర్ తోటేమీ సంబంధం లేదండి. అది ఆత్మ సంస్కారానికి సంబంధించి. అంటే కొంతమంది అంటారు కదండి, పురుషులకు తక్కువ ఉంటుంది సంసార బాధ్యతలు, ఆడవాళ్లకు ఎక్కువ ఉంటుంది అంటారు. అది నిజమే అంటారా? తీసుకునే వాళ్ళకి పురుషులకైనా ఉంటుంది. పురుషుడు సంపాదన యంత్రం. అతను సంపాదించకపోతే సామాన్య స్థితిలో ఉన్న భార్య గౌరవించడు, పిల్లలు గౌరవించరు. ఎంత కష్టమైన పురుషుడు ఎద్దులాగా చాకరీ చేసి, గాడిదలాగా బరువులు మోసి ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, అహోరాత్రాలు కష్టించి సంపాదించి మూటలు తెచ్చిస్తేనే సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న భార్య కానీ పుత్రులు కానీ గౌరవిస్తారు. కాబట్టి పురుషుడికి చాలా కష్టం ఉంది. తల్లిని సంతృప్తిపరచాలి, భార్యను సంతృప్తిపరచాలి, కన్న సంతానాన్ని సంతృప్తిపరచాలి, సమాజంలో ఉత్తమ పౌరుడు అనిపించుకోవాలి. దానికి అతను ఎంతో కష్టపడాలి. అలాగే స్త్రీ కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు నా భర్త యొక్క తల్లిదండ్రులు, నా భర్త యొక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అని తీసుకున్నప్పుడు బాధ్యత తను ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది. అది ఆత్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇద్దరూ కష్టపడాల్సిందే.